ఆ తర్వాత మన ఋషులు ఇంకా ఏం గ్రహించారు? నిరాకారమైనటువంటి సర్వత్రా వ్యాపించినటువంటి తుది మొదలు లేనటువంటి వండర్ఫుల్ చైతన్యంలో నుంచే మనకి కంటికి కనపడుతున్న ప్రతిదీ, మారుతున్న ప్రతిదీ దాన్నే ప్రకృతి అన్నారు. అంటే ఏంటి? మన జీవ చైతన్యం దగ్గర నుంచి చెట్లు, చామలు, కొండలు, గుట్టలు అవి కూడా కొద్ది మార్పు జరుగుతూనే ఉన్నది. దాన్నంతా ప్రకృతి అన్నారు. ఈ ప్రకృతికి ఇంకా మళ్ళీ వాళ్ళు ఏం గ్రహించారు వాళ్ళు? ప్రకృతిలో మొత్తం 5 ఉన్నాయి. ఏమేంటది? ఫస్ట్ ఆకాశంలో నుంచి నిరాకారమైనటువంటి ఆకాశాన్ని దాటినటువంటి శక్తిలో నుంచి సృష్టి వ్యక్తమైంది. అది మొదటిది ఆకాశం. దాని తర్వాత ఏమొచ్చింది? గాలి వచ్చింది, వాయువుకి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 2 లక్షణాలు ఉన్నాయి. ఆకాశానికి ఎన్ని లక్షణాలు ఉన్నాయి? ఒకటే లక్షణం ఉంది, శబ్దం. వాయువుకి ఏమున్నాయి? శబ్దం ఉంది, ఆ తర్వాత స్పర్శ కూడా ఉంది. అంతే కదా, మనం చూడలేం కానీ స్పర్శను గ్రహించాం. మూడోది వచ్చేంటి? అగ్నికి 3 లక్షణాలు ఉన్నాయి. దానికి ఒక రూపం వచ్చి పడింది. అప్పటిదాకా రూపం లేదుగా. ఆకాశానికి రూపం లేదు, వాయువుకి రూపం లేదు. అగ్నికి వచ్చినటువంటి రూపం ఏంది? మనం కంటితోటి అగ్నిని చూడగలం. తర్వాత నాలుగోది ఏంటి? నీళ్లు. దానికి 4 లక్షణాలు ఉన్నాయి. దానికి రూపంతో పాటు రుచి కూడా ఉంది. అట్లాగే భూమి ఉంది, దానికి 5 లక్షణాలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఆకాశంలో ఉన్నటువంటి శబ్ద లక్షణం ఉంది. తర్వాత రెండోది వచ్చి వాయు లక్షణంలో ఉన్న 2 లక్షణాలు ఉన్నాయి, 3. తర్వాత ఏంటి? రూప లక్షణంతో సహా కలిపి 3 6 ఉన్నాయి. తర్వాత భూమికి ఉన్నటువంటి 4 లక్షణాలు 10 ఉన్నాయి. 5 దానికి 5 లక్షణాలు కలిపి ఉన్నాయి అని వాటిని ఏం చెప్పారంటే మన మహానుభావులు దీన్ని పంచీకరణం అన్నారు. అంటే ఏంటి? మీరు ఏ వస్తువన్నా తీసుకొని అన్నీ ఉంటాయి. అంటే ఒక ఆకాశ లక్షణమే ఉండదు, 10 లక్షణాలు ఉంటాయి. వాటిని ఏమన్నారు? అందుకే వాటికి ఈ 10తో కలిపి మొత్తం టోటల్గా 15 లక్షణాలు అన్నారు. ఈ 15 దాంతో కూడా కలిపి మనసు గనక తీసుకుంటే, అందుకే షోడచార పూజ అట్లా అంటుంటారు కదా. ఇవన్నీ కూడా పాపం వాళ్ళు ఈ విషయాలన్నీ వాళ్ళు అవగాహన చేసుకొని మనసులో పెట్టుకొని వాటిని పాపం అంటే మనం కూడా డీకోడ్ చేసుకుంటే విషయం అర్థమవుతుంది. ఎట్లా మనం డీకోడ్ చేస్తాము? మనం 24 గంటలు విచారణ చేయాలబ్బా. విచారణ లేనిదే మనకి ఏం అర్థం కాదు. ఎందుకు వీళ్ళు చేస్తున్నారు, ఎందుకు ఇది చెప్తున్నారు, దీనివల్ల లాభం ఏంటి అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అంటే అర్థం ఏంటి? మన దగ్గర సూక్ష్మంగా 5 లక్షణాలు ఉన్నాయి. దాన్ని సూక్ష్మ శరీరం అన్నారు. ఏంటి 5 లక్షణాలు సూక్ష్మంగా ఉన్నది? మన దగ్గర ప్రాణం ఉన్నది, తర్వాత మన దగ్గర మనస్సు ఉన్నది. ఈ ప్రాణాన్ని మనసును గట్టి సూక్ష్మ శరీరం అన్నారు. ఈ సూక్ష్మ శరీరంలో ఏముంది? ఈ మన ఉపాధి భౌతిక శరీరం ఉంది, దీన్ని స్థూల శరీరం అన్నారు. అట్లాగే ఈ స్థూల సూక్ష్మ ఈ 2 అసలు ఎందుకు వచ్చాయి? ఏదో కారణంతో వచ్చాయి. ఆ కారణం ఏంటి? అజ్ఞానం వల్ల మనం తెలుసుకోలేకపోతున్నాం అన్నాడు. అందుకని ఇప్పుడు మనకి చెప్పింది ఏంటి? నువ్వు వచ్చింది ఎందుకు భూమి మీదకి? కేవలం సత్యాన్ని గ్రహించడమే నీ లక్ష్యంగా ఉండాలి. సత్యాన్ని ఒకసారి నువ్వు గ్రహిస్తావు అన్నప్పుడు నీకు ఈ విషయాలన్నీ ఒకటికి తేలికగా అర్థమవుతూ ఉంటాయి. అర్థం అవడంలో ఏంటి? భౌతికంగా శరీరం పడిపోతుంది. ఎందుకు? ప్రకృతి కదా. కానీ సూక్ష్మంగా ఉన్న